ఛానలుకి స్వాగతం. 2025వ సంవత్సరం నవంబర్ 28వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? వీరి గృహంలో నుండి ఒక శక్తి వెళ్లిపోతుంది. ఆ శక్తి ఏంటి? ఈ పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఈ నవంబర్ 28వ తేదీ శుక్రవారం అనేది కుంభరాశి వారికి ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా, అంతర్గతంగా మార్పు సూచించే రోజు. మీరు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన శక్తిని కోల్పోతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, లేదా మీ మనసును నడిపించిన ఒక శక్తి కూడా కావచ్చు. ఈ శక్తి వెళ్లిపోవటం అనేది ప్రతికూలం కాదు. అది ఒక కొత్త ఆరంభానికి, కొత్త వెలుగుకు మార్గం సిద్ధం చేస్తున్నదే. ఈ రోజు ఉదయం నుంచి మీరొక వింత నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు. సాధారణంగా చురుకైన మీ మనసు ఈరోజు కొంత ఆందోళనకి గురైనట్లుగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఒక వాతావరణం, ఉదాహరణకి ఒక పెద్దవారి ఆశీర్వాదం లేకపోవటం, లేదా ఒక కుటుంబ సభ్యుడు వేరే చోటికి వెళ్లిపోవటం వంటి పరిస్థితులు జరగవచ్చు. ఇది శక్తి వెళ్లిపోవటం అనే దానికి సంకేతం. అయితే ఆ శూన్యతతో పాటు ఒక కొత్త శాంతి, ఒక నూతన స్థితి మీ ఇంట్లో స్థిరపడబోతోంది. ఈ సమయానికి ధ్యానం, జపం లేదా దేవుడి స్మరణ చేయటం చాలా మంచిది. శనిగ్రహం ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో గంభీరత ఉంటుంది. మీరు ఏం కోల్పోయినా దాంట్లోనూ ఒక పాఠం మీకు దొరుకుతుంది. ఇక మధ్యాహ్న సమయంలో కొంత ఆందోళన, గందరగోళం మీ మనసులో తాత్కాలికంగా వస్తుంది. మీరు ప్రేమలో ఉన్నా, సంబంధాల్లో ఉన్నా ఎవరో మీ నుండి దూరమవుతున్న భావన కలుగుతుంది. ఆ వ్యక్తి నిజంగా వెళ్లిపోవటం కంటే ఆ సంబంధంలో ఉన్న భావోద్వేగ శక్తి తగ్గిపోవటం జరుగుతుంది. ఇది వాస్తవానికి విశ్వం మీరు ఎదగటానికి సిద్ధం చేస్తున్న ఒక ప్రక్రియ. పాత భావాలు, పాత అట్టడుగు ఆలోచనలు వెళ్లిపోతేనే కొత్త వెలుగు వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు బాధపడకుండా లోతుగా ఊపిరి తీసుకుని మీ అంతరాత్మ చెప్పింది వినండి. ఆర్థికంగా ఈ మధ్యాహ్నం కొంత జాగ్రత్త మీకు అవసరం. అనవసర ఖర్చులు చేయకండి. ఎందుకంటే గ్రహస్థితులు లాభాలను కాకుండా నిలుపుదలనే సూచిస్తున్నాయి. కాబట్టి ఇక సాయంత్రం సమయానికి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. కొందరికి దీపం ఆర్పి మళ్లీ వెలిగించటంలా ఒక శక్తి మార్పు జరగవచ్చు. ఈ మార్పు ఆధ్యాత్మికమైందిగా ఉంటుంది. ఉదాహరణకి పితృదేవతల శాంతి లభించటం, లేదా ఒక పాత బాధ నుండి విముక్తి పొందటం వంటి సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఈ సమయానికి గృహంలో శ్రీ మహాలక్ష్మి లేదా శనిదేవుడి పూజ చేయటం ఉత్తమం. పసుపు దీపం వెలిగించి ఓం నమశివాయ లేదా ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మై నమః అనే మంత్రాలు జపించటం మీకు ఆత్మశాంతిని ఇస్తుంది. ఇక వృత్తిపరంగా ఈ సాయంత్రం శుభకరంగా ఉంది. ఒక నిర్ణయం తీసుకోవటంలో మీకు సహాయం చేసే వ్యక్తి వస్తారు. మీరు కోల్పోయిన శక్తి వాస్తవానికి మీ ఎదుగుదలకు మార్గాన్ని తెరుస్తుంది. రాత్రి సమయానికి మీరు రోజు జరిగిన విషయాలను తిరిగి ఆలోచిస్తారు. ఈరోజు నాకు ఎందుకలా అనిపించింది అనే ప్రశ్న కూడా మీకు వస్తుంది. కానీ సమాధానం చాలా సులభం. మీ ఆత్మ ఒక కొత్త స్థాయికి చేరుకుంటోంది. మీ ఇంట్లో ఒక శక్తి వెళ్లిపోవటం అంటే ఒక పాత నెగటివ్ ఎనర్జీ తొలగిపోవటమే. దీనివల్ల మీరు తేలికగా, ప్రశాంతంగా, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగగలుగుతారు. ఈ సమయంలో గంగాజలం చల్లటం, తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించటం లేదా పితృదేవతలకు నమస్కరించటం చాలా శుభప్రదం. ఇది వెళ్లిపోయిన శక్తిని ఆశీర్వాదంగా మారుస్తుంది. ఈరోజు కొన్ని జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ఎవరినీ దూషించకండి లేదా వాగ్వాదం చేయకండి. ఇంట్లో చీకటి మూలల్లో దీపం వెలిగించండి. అది నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. పాత వస్తువులు, పాడైన వస్త్రాలు బయటికి తీయండి. ఇది పాత శక్తి నుండి మీకు విముక్తిని ప్రసాదిస్తుంది. ధన సంబంధంగా పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. రేపటి రోజు నుండి మార్పు ప్రారంభమవుతుంది. ఈరోజు శుభ రంగు వచ్చేసి నీలి మరియు తెలుపు. శుభదేవత శనిదేవుడు. శుభ సమయం సాయంత్రం 6 నుండి 7:30 వరకు. శుభ దిశ వచ్చేసి దక్షిణ దిశ. ఈ దిశలో దీపం వెలిగించండి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.